మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీ ఎమ్మెల్యే రోజా. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో సందడి చేసిన మాజీ మంత్రి సినీ నటి రోజా. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీ ఎమ్మెల్యే రోజా. నూతన ఆలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన రోజాని చూడటానికి విచ్చేసిన గ్రామస్తులు గుడికి వచ్చే భక్తులను ఉత్సాహంగా పలకరించి ఎల్లుండి జరగబోయే గుడి శంకుస్థాపనలో పాల్గొనే భక్తులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పల్లెటూళ్లలో నిర్మించే గుళ్లలో భక్తులు ఆదరాభిమానాలు చూపించడం శుభదాయకమన్నారు. ఈ రోజు నన్ను ఈ గ్రామస్తులు ఆహ్వానించడం చాలా ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మహాసరస్వతి నమః, పార్వతీపతయే హరహర మహాదేవ. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు ప్రతిష్టా కార్యక్రమం. మొదటి రోజు ఈరోజు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనంతో ప్రారంభం చేసి మరి కొద్దిసేపట్లో అంకురారోపణ మరియు భద్రమండప ఆరాధనలు, తదుపరి పుట్టమను తీసుకువచ్చి యొక్క అంకురారోపణ కార్యక్రమం, తదుపరి సాయంకాలం దేవతా విగ్రహాల ప్రతిష్ట, మరి బుధవారం ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ప్రతిష్టా ముహూర్తాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులంతా కూడా ఏకతాటి మీద ఉండి అత్యంత వైభవపేతంగా ఈ యొక్క శివాలయం ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి 100 గుళ్ళు కట్టిన దానికంటే ఒక పాత దేవాలయాన్ని నిర్మాణం చేయటం కానీ, లేని పక్షంలో ఒక శివాలయం కట్టడం అనేది చాలా విశిష్టత కూడుకుని ఉన్నది. అటువంటి కైలాసవాసులైనటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారిని ఈ గ్రామంలో నిలబెట్టుకోవడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా రామలింగేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని, మరి ఈ ఊరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్య, శ్రీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు విశేషంగా ముఖ్య అతిథిగా గ్రామస్తుల పిలుపు మేరకు సినీ నటి, ప్రముఖ రాజకీయ నాయకులు మరి రోజా గారు కూడా విచ్చేయడం జరిగింది. వారిని కూడా గ్రామస్తులందరూ కూడా సాదరంగా ఆహ్వానించి ఆమె చేత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా తరపున వారికి వేద ఆశీర్వచనం ఇచ్చి మరి గ్రామానికి అంత సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. రెడ్డిగూడెం గ్రామం ఏదో చిన్న పల్లెటూరు మాది. ప్రతాపరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ గుడి కట్టడానికి సహకారం అందించారు. అలాగే ఊరి ప్రజలంతా సహకారం అందించారు. ఎంతోమంది శ్రమతో కూడిన గుడి ఇది. ఈరోజు రోజా గారు వచ్చి మాకెంతో సంతోషాన్ని ఇచ్చారు. మాకెంతో ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు రోజా గారిని చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా గుడికి ఏదో సాయం చేస్తారని, అభివృద్ధి చేస్తారని ఇంకా మేము ఆశిస్తున్నాము. ప్రతాపరెడ్డి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్. ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎమ్మెల్యన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.